గుడ్ మార్నింగ్ లీడర్స్, వెల్కమ్ ఎవ్రీవన్. సో ఈరోజు మనం మన నెంబర్ వన్ ప్రోడక్ట్ అయినటువంటి అటామీ ఎంఓఎం గురించి తెలుసుకోబోతా ఉన్నామండి. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. ఈ బిజినెస్ని 3 ఇయర్స్గా చాలా ఫ్యాషన్గా బిల్డ్ చేయడం జరుగుతూ ఉంది. సో అసలు ఏంటి ఎంఓహిమ్ అని అంటే చాలా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అటామీ ఎంఓహిమ్ బొటానికల్ మిక్స్ లిక్విడ్ ప్యాకెట్స్. సో హెర్బల్ ఇంగ్రీడియంట్స్ తోటి తయారు చేసినటువంటి సో లిక్విడ్ ప్యాకెట్స్ ఎమోహిమ్ అండి. సో ఇది ఏంటి అని అంటే ఫుడ్ సప్లిమెంట్ లేదా హెల్త్ సప్లిమెంట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. సో దీన్ని మెడిసిన్గా మనం ఎవరికి కూడా రికమెండ్ చేయకూడదండి. సో సప్లిమెంట్స్ రూపంలోనే మనం దీన్ని ఎవరికన్నా చెప్పినా చెప్పాల్సి ఉంటుంది. సో సప్లిమెంట్స్ అసలు ఎందుకు వచ్చాయి ఏంటి అని అంటే ఏదైతే మనం తీసుకునేటువంటి ఫుడ్లో న్యూట్రిషన్ వాల్యూస్ అనేది తగ్గిపోతూ ఉన్నాయో, సో ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడున్నటువంటి కల్చర్కి హెల్దీ ఫుడ్ తీసుకునే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది. సో అది సాధ్యం కూడా కావట్లేదు. సో ఆ కారణంగా ఏమవుతుందనంటే సప్లిమెంట్స్ అనేది రావడం జరిగింది. సో 100 సంవత్సరాల క్రితం ఈ కాన్సెప్ట్ సప్లిమెంట్స్ తీసుకోవడం అనేది అమెరికాలో పుట్టినటువంటి కాన్సెప్ట్. సో అది ఇవాళ మన దాకా కూడా రావటం జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్కి యాక్చువల్గా మనం హెల్దీగా ఉండాలి అని అంటే ప్రతిరోజు కూడా మన బాడీకి సరిపడా ప్రోటీన్ మనం తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ని మనం బాడీకి అందించాలి. అట్లనే విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, గుడ్ ఫ్యాటు, బ్యాడ్ ఫ్యాటు, ఇవన్నీ కూడా మన బాడీకి ఎంతైతే అవసరం ఉందో అంత ప్రతిరోజు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు మన డైలీ యాక్టివిటీలో లేదా ఇప్పుడున్నటువంటి ఈ కల్చర్లో అన్ని రకాల పోషకాలని ప్రతిరోజు కూడా తీసుకోవడం అనేది ఎవరికీ కూడా సాధ్యం కానటువంటి పని అయిపోయింది. అటువంటి బిజీ లైఫ్ స్టైలు, అటువంటి లైఫ్ స్టైల్ని మనం లీడ్ చేస్తూ ఉన్నాం. సో ఆ కారణంగా ఏమవుతుందనంటే ఆ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అనేది ఏర్పడుతూ ఉంది. లైక్ ఇప్పుడు ఏ విటమిన్ మీరు తక్కువగా తీసుకుంటా ఉన్నారు, సో అది ఈరోజు తక్కువ తీసుకున్నారు, ఈ వారం తక్కువ తీసుకున్నారు, ఈ నెల తక్కువ తీసుకున్నారు, ఈ సంవత్సరం తక్కువ తీసుకున్నారు. సో అట్లా సంవత్సరాలుగా మీరు ఏ విటమిన్ని తక్కువగా తీసుకుంటే ఏమవుతుందనంటే చాలా త్వరగా కంటి చూపు అనేది తగ్గిపోయేసి స్పెట్స్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం రావటం జరుగుతూ ఉంది. సో అట్లనే గుడ్ ఫ్యాటీ యాసిడ్స్ వాటిని తక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుందనంటే ఏజ్కి సంబంధం లేకుండా తక్కువ ఏజ్లోనే జాయింట్ పెయిన్స్ రావటం, మెమొరీ తగ్గిపోవటం, సో డల్గా లేజీగా తయారైపోవటము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో అట్లా బాడీకి కావాల్సినటువంటి ప్రోటీన్ మనం ఎంతైతే వెయిట్ ఉన్నామో అన్ని గ్రామ్స్ ప్రోటీన్ అనేది ప్రతిరోజు కూడా తీసుకోవాలి. ఎగ్జాంపుల్కి నేను 70 kgs వెయిట్ ఉన్నా, రోజు నాకు 70 గ్రామ్స్ ప్రోటీన్ అనేది అవసరం. సో దాన్ని నేను ఫుడ్ ద్వారా ఎన్ని గ్రామ్స్ తీసుకోగలుగుతా ఉన్నా, సో ఆ రిమైనింగ్ది మనం ఈ సప్లిమెంట్స్ రూపంలో అందించడం అనేది జరుగుతూ ఉంది. సో అట్లా మన బాడీకి కావాల్సినటువంటి న్యూట్రిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతిరోజు కూడా సరిపడా మనం తీసుకోకపోతే వాటి డెఫిషియన్సీ ఏమవుతుంది అంటే ఏదో ఒక రూపంలో మనకి హెల్త్ ప్రాబ్లం అనేది రావటం జరుగుతూ ఉంది. సో అటువంటి వాటి నుంచి ముందుగా జాగ్రత్త పడాలి అనుకుంటే మనకి అందుబాటులో ఉన్నటువంటి గుడ్ థింగ్ ఏంటి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి సప్లిమెంట్స్. సో అందుకే ఈ సప్లిమెంట్స్ అనేది మన ముందుకు రావటం జరిగింది. అయితే అందులో మనకున్నటువంటి ఇంకా అదృష్టం ఏంటి అని అంటే ఎమోహిమ్. సో ఈ ఎమోహిమ్ అనేది అటామీలో నెంబర్ వన్ ప్రోడక్ట్గా ఉంది. ఎంటైర్ ద వరల్డ్ వండర్స్ క్రియేట్ చేస్తున్నటువంటి ప్రోడక్ట్ అని చెప్పేసి చెప్పు. సో దీని గురించి చూసుకుంటే పవర్ దట్ అవేకెన్స్ టైర్డ్ ఇమ్యూన్ సెల్స్. ఏదైతే ఇమ్యూని ఇమ్యూనిటీ సెల్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిల్ని యాక్టివేట్ చేయటానికి ఇది మనకి బాగా ఉపయోగపడుతూ ఉంది. సో దీన్ని కేరీ అంటే కొరియా అటామిక్ ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గవర్నమెంట్ ఫండింగ్ చేసినటువంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, గవర్నమెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అట్లనే కోల్మార్ బిఎన్హెచ్ అనేది గవర్నమెంట్ ఫండింగ్ చేసినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. కేరీ అనేది గవర్నమెంట్ R&D, సౌత్ కొరియా
గవర్నమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటరు, అట్లనే కోల్మార్ బిఎన్హెచ్ అనేది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. సో అందులో సౌత్ కొరియా గవర్నమెంటే ఫండింగ్ చేయటం జరిగింది. సో ఆ రెండిటి కాంబినేషన్లో మనకి ఈ ప్రోడక్ట్ని డెవలప్ చేసి తయారు చేసి ఇవ్వటం జరిగింది. సో ఇది ఇండివిజువల్గా హెల్త్ సప్లిమెంట్స్లో నెంబర్ 1 సప్లిమెంట్గా వరల్డ్ వైడ్గా ముందున్నటువంటి ప్రోడక్టు. అట్లానే సేల్స్ పరంగా చూసుకున్నా కానీ గత 9 సంవత్సరాలుగా నెంబర్ 1 ప్లేస్లో ఉన్నటువంటి ప్రోడక్ట్. సో ఎందుకు అంత సేల్స్ అవుతుంది అని అంటే, సో ఇవాళ ఇమ్యూనిటీ డెఫిషియన్సీ తోటి చాలా మంది సఫర్ అవుతా ఉన్నారు. ఆ కారణంగా ఈ ప్రోడక్ట్ డిమాండ్ ఎక్కువ ఉంది. సో అయితే ఇక్కడ మౌత్ టు మౌత్ పబ్లిసిటీ కారణంగా ఇంకా చాలా తక్కువ మందికే అది రీచ్ అయింది అని చెప్పేసి చెప్పొచ్చు. అదే ఏ టీవీలోనో పేపర్లోనో యాడ్స్ ఇస్తా, సెలబ్రిటీస్కి డబ్బులు ఇస్తా, వాళ్ళతోటి లేని అబద్ధాలు చెప్పిస్తా ఉన్నటువంటి ప్రోడక్ట్లకు మాత్రం ఇంకా ఎక్కువ డిమాండ్ జరుగుతూ ఉంది. సో ఇక్కడ మనం ఎటువంటి లేనిపోని మాటలు అనేది చెప్పకుండా వచ్చినటువంటి రిజల్ట్స్నే క్లియర్గా మౌత్ టు మౌత్, అంటే ఎవరికైతే ఈ ప్రోడక్ట్ వాడి వాళ్ళకి రిజల్ట్ వస్తుందో వాళ్ళ ద్వారానే ఇంకొకరు వినటం అనేది జరుగుతూ ఉంది, ఇంకొకరికి చెప్పించడం అనేది జరుగుతూ ఉంది. సో ఆ కారణంగా అట్లా చూసుకున్నా కానీ ఇవాళ ఈ ఇండస్ట్రీలోనే నెంబర్ 1 ప్రోడక్ట్గా సేల్ అవుతున్నటువంటి ప్రోడక్ట్ మన అటామీ ఎమోహిమ్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అట్లనే హై క్వాలిటీ అండ్ ఎకో ఫ్రెండ్లీ రా ఇంగ్రీడియంట్స్, ఇందులో యూజ్ చేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కంప్లీట్గా న్యాచురల్ హెర్బల్ ఇంగ్రీడియంట్స్ని ఇందులో యూజ్ చేయడం జరిగింది. సో వాటిని పండించటానికి, వాటిని ప్రాసెస్ చేయటానికి కూడా హై క్వాలిటీ వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సో ఇవి కొరియాలో హైలాండ్స్లో మాత్రమే వీటిని కల్టివేట్ చేయడం జరుగుతూ ఉందండి. సో బయట ఎక్కడ కూడా ఇవి మనకి అందుబాటులో లేవు. సో అట్లనే గ్లోబల్గా సేల్స్ చూసుకుంటే 18 కంట్రీస్లో దీన్ని సేల్స్ చేస్తూ ఉన్నారు. 21 వరల్డ్ వైడ్గా పేటెంట్స్ కూడా ఉన్నాయి. సో ఒక హెల్త్ సప్లిమెంట్కి 21 పేటెంట్స్ ఉండటం అనేది ఇట్స్ ఏ రియల్లీ వండర్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఒక పేటెంట్కే చాలా కష్టపడుతున్నటువంటి కంపెనీలు ఎన్నో ఉన్నాయి. లైక్ మన ఆ, తెలంగాణలో ఎన్నో ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. సో వాటిల్లో ఏ కంపెనీకి కూడా ఏ విషయానికి సంబంధించి కూడా పేటెంట్స్ అనేవి లేవు. అటువంటిది మన హెల్త్ సప్లిమెంట్కి వరల్డ్ వైడ్గా 21 పేటెంట్స్ ఉండటం అనేది రియల్లీ ఇట్స్ ఏ వెరీ గుడ్ థింగ్. సో ఈ విధంగా అటామీ మన ఎమోయిమ్ని అందించడం జరిగింది. సో ఇందులో యూజ్ చేసినటువంటి రా ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది చూస్తే యాంజలికా గిగాస్ ఒకటి, రెండోది వచ్చేసి సినిడియం ఆఫిసినేల్ ఇంకోటి, మూడోది పయోనికా జపానికా. సో ఈ 3 యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ని, వాటి ఎక్స్ట్రాక్ట్ని ఇందులో మిక్స్ చేసి మనకి ఇవ్వటం జరిగింది. ఇవి సౌత్ కొరియాలో హైలాండ్స్లో మాత్రమే వీటిని పండించడానికి అవకాశం ఉంది. సో ఇవి ఇండివిజువల్గా కూడా అప్రూవ్ అయినటువంటి ఇంగ్రీడియంట్స్ అండి. సో ఇది మినిస్టర్ ఆఫ్ ఫుడ్ అండ్ డ్రగ్ సొసైటీ సౌత్ కొరియా వాళ్ళు వీటిని ఇండివిజువల్గా కూడా అప్రూవ్ చేయటం జరిగింది. అంటే వాటిని విడిగా మనం తీసుకున్నా కానీ వాటి ద్వారా కొన్ని బెనిఫిట్స్ అనేది మనకి రావటం జరుగుతూ ఉంది. సో ఈ మూడిటి కాంబినేషన్గా ఆల్మోస్ట్ 42 రకాల హెర్బల్ ఇంగ్రీడియంట్స్ని వాళ్ళు టెస్ట్ చేసి, అంటే అప్పటి వరకు మెడికల్గా లేదా హెర్బల్గా యూస్ చేస్తున్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిని 42 రకాల హెర్బల్ ఇంగ్రీడియంట్స్ని వీళ్ళు టెస్ట్ చేసి ఫైనల్గా ఈ 3 ఇంగ్రీడియంట్స్ తోటి ఎమోహిమ్ని తయారు చేసి ఎక్కువ రిజల్ట్ వాళ్ళు అబ్జర్వ్ చేసి ఆ ప్రోడక్ట్ని తయారు చేసి మనకి అందించడం జరిగింది. సో దీనికోసం అంటే దాన్ని తయారు చేయటానికి ఉన్నటువంటి హిస్టరీ కనుక చూస్తే, సో కేరీ సౌత్ కొరియా గవర్నమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో వాళ్ళు దీన్ని ఒక నేషనల్ ప్రాజెక్ట్గా డెవలప్ చేయడం జరిగింది. సో దీని ఎమోయి మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో, ఆ ఫార్ములేషన్ ఏదైతే ఉందో, ఇందులో యూజ్ చేసినటువంటి యునిక్ ఎక్స్ట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాసెస్ చేయడం కానీ,
ఆ ప్రోడక్ట్ తయారు చేయడానికి కానీ వాళ్ళకి 8 సంవత్సరాలు టైం పట్టింది. 8 సంవత్సరాలు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేరీలో జరిగిన తర్వాతనే ఆ ప్రోడక్ట్ అనేది అందుబాటులోకి రావడం జరిగింది. సో ఈ ప్రోడక్ట్ని మినిస్టర్ ఆఫ్ ఫుడ్ అండ్ డ్రగ్ సొసైటీ కొరియా ఒక ఇండివిజువల్ హెల్త్ సప్లిమెంట్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. అట్లనే దీన్ని ఎవరు డెవలప్ చేశారు అని అంటే కోల్మార్ బిఎన్హెచ్. కోల్మార్ బిఎన్హెచ్లో దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయడం జరిగింది. సో దీన్ని కమర్షియలైజ్ చేయడం కోసం మాత్రమే అటామీకి అందించడం జరిగింది. అంటే దీన్ని మార్కెటింగ్ చేస్తుంది ఎవరు అని అంటే అటామీ. అందుకే అటామీ అనేది ఒక డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అని చెప్పేసి మనం చెప్తా ఉంటాం. సో ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్గా 8 years రీసెర్చ్ చేసి మోర్ దాన్ 35 crores ఖర్చు పెట్టి సో ఈ ప్రోడక్ట్ని ఇంటర్నల్గా వాళ్ళు యూజ్ చేసుకోవడం కోసం ముందుగా తయారు చేసుకొని ఆ తర్వాత ఆ ప్రోడక్ట్ యూజ్ చేసిన వాళ్ళల్లో వచ్చినటువంటి రిజల్ట్ని వాళ్ళు అబ్జర్వ్ చేసి ఆ రిజల్ట్స్ పబ్లిక్ కూడా అందించాలి అనేటువంటి ఉద్దేశంతో అటామిక్ కంపెనీని ఆ తర్వాత స్టార్ట్ చేయడం జరిగింది. సో అట్లా 2009లో ఇది కొరియాలో 1,00,000 మందికి పైగా ఈ ప్రోడక్ట్ని అందించున్నారు. అక్కడ వచ్చినటువంటి రిజల్ట్స్ను కూడా వాళ్ళు చూసుకొని ఆ తర్వాత ఒక్కొక్క బ్రాంచ్గా కంపెనీని ఎక్స్పెన్షన్ చేసుకుంటూ ఈరోజు మన ముందు వరకు వచ్చున్నారు. ఇవాళ చూసుకుంటే వరల్డ్ వైడ్గా 56 దేశాల్లో మనకి బిజినెస్ అనేది చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. సో దీన్ని తయారు చేసిన తర్వాత ఆ టెస్టెడ్ రిజల్ట్స్ వాళ్ళు ఏం అబ్జర్వ్ చేశారు అని అంటే మెయిన్గా ఒక 3 pointsని వాళ్ళు అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ ఎమోహిమ్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందనంటే బాడీలో ఉన్నటువంటి ఎన్కే సెల్స్ అనేది యాక్టివేట్ అవ్వటం వాళ్ళు గమనించారు. సో ఈ ఎన్కే సెల్స్ యొక్క పని ఏంటి అని అంటే ఎన్కే సెల్స్ అంటే న్యాచురల్ కిల్లర్ సెల్స్. సో ఇది బోన్ మ్యారోని క్రియేట్ చేస్తాయి. సో ఆ బోన్ మ్యారోని క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందనంటే బాడీలో ఉన్నటువంటి హార్మ్ఫుల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో లైక్ క్యాన్సర్ కణాలు లాంటివి ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిని ఇది కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయడం అనేది వాళ్ళు గమనించారు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్. అందుకనే మనం ఈ ప్రోడక్ట్ని క్యాన్సర్ పేషెంట్లకి రికమెండ్ చేసినప్పుడు వాళ్ళ బాడీలో ఉన్నటువంటి ఆ క్యాన్సర్ కణాలని ఎమోయిమ్ అనేది డిస్ట్రాయ్ చేయటం జరుగుతూ ఉంది. నాట్ ఓన్లీ క్యాన్సర్ సెల్స్, బాడీకి హాని కలిగించేటువంటి ఎటువంటి చెడు కణాలు బాడీలో ఉన్నా కానీ వాటన్నిటినీ కూడా ఎమోహిమ్ అనేది డిస్ట్రాయ్ చేయటం జరుగుతూ ఉంది. సో దానికి హెల్ప్ చేసేది ఏంటి అని అంటే బాడీలో ఉన్నటువంటి ఆ ఫంక్షనింగ్ ఎన్కే సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫంక్షనింగ్ అనేది ఆ విధంగా క్యాన్సర్ కణాలే కావచ్చు బాడీకి హాని కలిగించేటువంటి ఎటువంటి చెడు కణాలనైనా సరే కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయడం అనేది ఎమోహిమ్ యూజ్ చేసిన వాళ్ళలో వాళ్ళు అబ్జర్వ్ చేయగలిగారు. ఇంకోటి సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే క్రియేట్స్ సైటోకైన్. సో ఎమోహిమ్ యూజ్ చేసినప్పుడు బాడీలో సైటోకైన్ అనేది కూడా క్రియేట్ అవ్వడం వాళ్ళు అబ్జర్వ్ చేయగలిగారు. సైటోకైన్ ఏంటి అని అంటే సైటోకైన్ ఈజ్ రిలీజ్డ్ బై సెల్స్ ఆఫ్ ద ఇమ్యూన్ సిస్టమ్. ఇమ్యూనిటీ సిస్టమ్ ఏదైతే ఉందో అందులో అక్కడ రిలీజ్ అయ్యేటువంటి సైటోకైన్ ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ యాక్టివ్గా వర్క్ చేయడానికి సైటోకైన్ మన బాడీలో యాక్టివేట్ చేయడానికి ఇది ఉపయోగపడటం జరిగింది. సో రెగ్యులేట్ ఇమ్యూన్ రెస్పాన్స్. ఒక జబ్బు ఏదన్నా మనకు వస్తుంది అని అంటే బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ సెల్స్ రెస్పాండ్ అయ్యి అంటే సోల్జర్స్ ఎవరైతే బార్డర్లో వర్క్ చేస్తూ ఉన్నారో అవుట్ సైడ్ నుంచి వచ్చేటువంటి ఆ శత్రువులు ఏదైతే ఉన్నారో వీళ్ళు టైంకి రెస్పాండ్ అయ్యి వాళ్ళని ఎదుర్కోవడం అనేది జరుగుతూ ఉంది. సో ఆ విధంగా ఎదుర్కొన్నప్పుడు మనం ఇక్కడ సేఫ్గా ఉండటం అనేది జరుగుతూ ఉంది. సో అదే వాళ్ళు పట్టించుకోకపోతే వాళ్ళు నిద్రపోతూ ఉంటే సో వీళ్ళు బార్డర్ని దాటి దేశంలోకి చొరబడి విధ్వంసం క్రియేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అట్లానే మన బాడీలో కూడా ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ కరెక్ట్గా కనుక రెస్పాండ్ అవ్వకపోతే ఏమవుతుంది అని అంటే మనం త్వరగా జబ్బున బారిన పడటానికి అవకాశం ఉంటుంది. సో ఇవి ఎమోహిమ్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే అక్కడ ఆ సైటోకైన్
కరెక్ట్గా రెస్పాండ్ అవ్వటం కారణంగా మనం రోగాలను బారిన పడకుండా ఇది ఎదుర్కొని ప్రొటెక్ట్ చేయటం అనేది జరుగుతూ ఉంది. సో దాన్ని వాళ్ళు ఎమోహిమ్ యూజ్ చేసిన వాళ్ళలో అబ్జర్వ్ చేయటం జరిగింది. థర్డ్ పాయింట్ వచ్చేసి యాక్టివేట్ ఇమ్యూన్ సెల్స్. ఇమ్యూన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎమోహిమ్ యాక్టివేట్ చేస్తూ ఉంది. సో దాని ద్వారా ఏమవుతుందంటే ఇంప్రూవ్ ద డిఫెన్స్ మెకానిజం ఆఫ్ ద హ్యూమన్ బాడీ. సో ఏదైతే డల్గా ఉన్నటువంటి ఆ సోల్జర్స్ లాంటి ఆ సెల్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి ఇమ్యూనిటీ సెల్స్ని ఇది యాక్టివేట్ చేస్తూ ఉంది. సో యాక్టివేట్ చేసినప్పుడు ఏమవుతుందనంటే ఏదన్నా శత్రువులు లాంటి జబ్బులు మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు, లైక్ మన ఫుడ్ హ్యాబిట్స్ ద్వారా కావచ్చు, మన లైఫ్ స్టైల్ ద్వారా కావచ్చు, మనం పీల్చుకున్న గాలి ద్వారా కావచ్చు, మనం ప్రతిరోజు తాగేటువంటి వాటర్ ద్వారా కావచ్చు. సో ఆ వచ్చేటువంటి జబ్బుల్ని ఒక డిఫెన్స్ మెకానిజం లాగా ఎదుర్కొని మన హ్యూమన్ బాడీని ఇది ప్రొటెక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో మెయిన్గా వీళ్ళు ఎమోహిమ్ యూజ్ చేసిన వాళ్ళలో ఈ మూడు విషయాలను కూడా వాళ్ళు అబ్జర్వ్ చేయడం జరిగింది. లైక్ మీరు ఆ, గమనిస్తే కోవిడ్ టైంలో చాలా మంది కూడా ముందు జాగ్రత్తగా మేము హెల్దీగా ఉండాలి, కోవిడ్ రాకుండా ఇమ్యూనిటీని పెంచుకోవాలి అని చెప్పేసి ముందు జాగ్రత్తగా చాలా మంది ప్రోటీన్ పౌడర్స్, సి విటమిన్ టాబ్లెట్స్, మల్టీవిటమిన్ టాబ్లెట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇటువంటివన్నీ కూడా చాలా యూజ్ చేయటం అందరికీ కూడా ఎదురయ్యే ఉంటుంది. సో అట్లానే ఇక్కడ కూడా మన ఎమోహిమ్ని ముందు జాగ్రత్తగా మనం యూజ్ చేయొచ్చు. ఎవరైతే ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేసుకొని యాక్టివ్గా హెల్దీగా లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నారో, మీ ఫ్యామిలీని హెల్దీగా ఉంచుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఎమోఎంని ముందు జాగ్రత్తగా యూజ్ చేయొచ్చు. ఆల్రెడీ మేము ముందు జాగ్రత్తగా ఇటువంటి ప్రొడక్ట్స్ని యూజ్ చేయలేకపోయాము లేదా ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోలేకపోయాము, ఈరోజు కొన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతా ఉన్నాం అనుకునే వాళ్ళు కూడా రికవరీ అవటం కోసం కూడా ఈ ప్రోడక్ట్ని యూజ్ చేయొచ్చు. అయితే నార్మల్గా ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రోడక్ట్ని డైలీ 2 సాచెట్స్ అప్ టు 4 మంత్స్ వరకు కూడా యూజ్ చేయొచ్చు. కానీ ట్రీట్మెంట్ పరంగా ఉన్న వాళ్ళు, అంటే ఆల్రెడీ ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం తోటి సఫర్ అవుతా ఉన్నారు, లైక్ క్యాన్సర్ కావచ్చు, లేదంటే ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోవడం కావచ్చు, పెరాలసిస్ కావచ్చు, జాయింట్ పెయిన్స్ కావచ్చు, వాట్ ఎవర్ ద హెల్త్ ప్రాబ్లం, ఏదైనా హెల్త్ ప్రాబ్లం తోటి సఫర్ అవుతా ఉంటే దాని నుంచి మీరు కంప్లీట్గా రికవరీ అయ్యే వరకు కూడా ఈ ప్రోడక్ట్ని మీరు కంటిన్యూగా యూజ్ చేయొచ్చు. సో దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా లేదండి. సో కంప్లీట్గా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి తయారు చేసి ఈ విధంగా కొంతమంది మీద టెస్ట్ చేసి రిజల్ట్స్ని అబ్జర్వ్ చేసి వచ్చేటువంటి రిజల్ట్స్ని బేస్ చేసుకొని ఇవాళ మార్కెటింగ్లోకి వచ్చినటువంటి గవర్నమెంట్ డెవలప్ చేసినటువంటి ప్రోడక్టే మన ఎమోయిన్. సో ఇది ఎవరు యూజ్ చేయొచ్చు అని అంటే, సో ఎవరైతే అడల్ట్స్ ఎక్కువ ఫిజికల్ ఎనర్జీ అంటే ఎక్కువ కష్టపడుతూ ఉన్నారో, అది మీ జాబ్ పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, మీ డైలీ యాక్టివిటీ ఏదైతే ఉందో ఎక్కువగా ఎనర్జీ యూజ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి పెద్దవాళ్ళందరూ కూడా యూజ్ చేయొచ్చు. అట్లనే ఎల్డర్స్ అంటే ముసలితనానికి దగ్గరగా ఉన్నవాళ్ళు లేదా ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఎనర్జీని మళ్ళీ తిరిగి పొందడం కోసం లేదా ఓవరాల్గా ఎనర్జీ మెయింటైన్ చేయడం కోసం, హెల్దీగా లైఫ్ని లీడ్ చేయడం కోసం ఎమోహిమ్ని కంటిన్యూగా కూడా యూజ్ చేయొచ్చు. అట్లనే పేషెంట్స్ ఎవరైతే ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం తోటి సఫర్ అవుతూ ఉన్నారో అటువంటి పేషెంట్స్ రికవరీ అవ్వటం కోసం ఈ ప్రోడక్ట్ అనేది చాలా బాగా హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. లైక్ మీరు ఏదన్నా బోన్ ఫ్రాక్చర్ అయింది, లేదా ఏదైనా యాక్సిడెంట్ అయింది, లేదా ఏదైనా క్యాన్సర్ లాంటి ప్రాబ్లం తోటి సఫర్ అవుతూ ఉన్నారు, లేదా మీకు ఇచ్చేటువంటి మెడిసిన్స్ హై డోసేజ్ వాటి వల్ల మీరు ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. సో ఇట్లా ఏదన్నా ఎనీ టైప్ ఆఫ్ ఆపరేషన్, మీకు ఏ ఆపరేషన్ జరిగినా వాటన్నిటి నుంచి త్వరగా బయటపడటానికి, మీకున్నటువంటి గాయాలు త్వరగా హీల్ అవ్వటానికి, బోన్స్ త్వరగా సెట్ అవ్వటానికి, క్యాన్సర్ కణాలు లాంటివి ఎక్స్పాన్షన్ జరగకుండా కంట్రోల్ చేయటానికి, ఉన్న వాటిని
డిస్ట్రాయ్ చేయటానికి, ఇట్లా పేషెంట్స్ ఎవరైతే ఇబ్బందులు పడతా ఉన్నారో, సో అటువంటి వాళ్ళందరూ కూడా ఎంఓఎంని యూజ్ చేయొచ్చు. మనం గమనిస్తూ ఉంటాం చాలామంది ఏదైనా ఆపరేషన్ జరిగినప్పుడు కానీ లేదా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ పాలల్లో ప్రోటీన్ పౌడర్ వేసుకొని తాగుతూ ఉంటారు, ఎక్కువ ఫ్రూట్స్ తింటూ ఉంటారు, డ్రై ఫ్రూట్స్ లేదా ఇటువంటి హెల్దీ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడానికి ఇంట్రెస్టెడ్గా డబ్బు అనేది ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో అటువంటి వాళ్ళందరూ కూడా ఎంఓఎంని కూడా ఆ విధంగా మీరు యూజ్ చేసి త్వరగా రికవరీ అవ్వడానికి ఎంఓఎం అనేది ఉపయోగపడతా ఉంది. సో దీని డోసేజ్ ఎంత అని అంటే నార్మల్ డోసేజ్ వచ్చేసి ఒక 1 ప్యాకెట్ 20 ml ఉంటుంది. ఆ 20 ml ప్యాకెట్ని డైలీ 2 టైమ్స్ మీరు తీసుకోవచ్చు. మ్యాక్సిమం 4 months వరకు నార్మల్ పర్సన్స్ అనేది తీసుకోవచ్చు. ట్రీట్మెంట్ పరంగా ఉన్నవాళ్ళు లేదా ఎల్డర్స్ ఎవరైతే ఉన్నారో మీరు కంటిన్యూగా కూడా ఈ ప్రోడక్ట్ని తీసుకొని మీ త్వరగా రికవరీ అవడం కోసం లేదా ఆ ఏజ్లో కూడా ఎటువంటి ప్రాబ్లం రాకుండా అన్ని పనులు చేసుకునేటువంటి శక్తిని పొందటానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంది. సో ఇక్కడ చెప్పినటువంటి విషయాలే కాకుండా మనం చాలా విషయాలను కూడా గమనించున్నాం. చాలా రకాల ప్రాబ్లమ్స్కి కూడా ఈ ప్రోడక్ట్ని మనం రిఫర్ చేసి వాళ్ళని ఆ ప్రాబ్లం నుంచి కంప్లీట్గా బయటపడేయటం కూడా జరిగింది. సో అట్లా రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి చాలా లాంగ్ టైం సఫర్ అవుతున్నటువంటి వాళ్ళకి ఎంఓఎం అనేది ఒక వరం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో అట్లా దీన్ని యూజ్ చేయొచ్చండి. సో ఇది సింపుల్గా 20 ml ప్యాకెట్ అనేది ఉంటుంది. ఆ ప్యాకెట్లో లిక్విడ్ ఉంటుంది, పైన కటింగ్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. చేత్తోటే కట్ చేసేసుకొని డైరెక్ట్గా తాగేయాలి. అంతేగాని దీన్ని వాటర్లో కానీ ఏదన్నా జ్యూస్లో కానీ మిక్స్ అనేది చేయకూడదు. ఎవరైతే చిన్నపిల్లలు అంత కాన్సన్ట్రేషన్ తాగలేకపోతున్నారో 20 ml లిక్విడ్కి 20 ml వామ్ వాటర్ అనేది యాడ్ చేసి తాపొచ్చు. కొంతమంది ఫుడ్ కూడా తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఓన్లీ లిక్విడ్స్ మాత్రమే తీసుకుంటా ఉంటారు. సో అటువంటి వాళ్ళకు కూడా కావాలంటే జస్ట్ ఒక 20 ml ప్యాకెట్ని 20 ml వామ్ వాటర్లో మిక్స్ చేసి మాత్రమే ఇవ్వాలి. అంతే తప్పించి దీన్ని దేంట్లో అంటే దాంట్లో కలిపి తీసుకోకూడదు. ఎంటీ స్టమక్ అనేది తీసుకుంటే చాలా మంచిది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే ప్రిఫరబుల్ టైం ఏంటి అని అంటే ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తోటి తీసుకో అని చెప్తా ఉన్నారు. ఒకేసారి కావాలనుకుంటే 2 ప్యాకెట్స్ కూడా తీసుకోవచ్చు. అడల్ట్స్ ఎవరైతే ఉన్నారో పిల్లలకైతే ఒక ప్యాకెట్ ఇస్తే సరిపోతుంది. సో అది కూడా అవసరాన్ని బట్టి ఆల్టర్నేటివ్గా ఇచ్చిన పిల్లలకి వాళ్ళ ఏజ్ని బట్టి మీరు యూస్ చేయొచ్చు. సో ఇట్లా దీన్ని యూస్ చేయడం ద్వారా హెల్దీగా, యాక్టివ్గా, ఎనర్జీగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ సంవత్సరాలు బతకడానికి అవకాశం ఉంటుంది. అంటే నార్మల్ పర్సన్స్ ఎవరైతే దీన్ని యూస్ చేస్తారో వాళ్ళ ఏజ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. సో అట్లనే చాలా మందికి ఉన్నటువంటి ప్రాబ్లం స్టామినా కష్టంగా ఉంటుంది. సో ఆ స్టామినా మెయింటైన్ చేయడానికి కూడా ఈ ప్రోడక్ట్ అనేది చాలా బాగా ఉపయోగపడటం జరుగుతూ ఉంది. సో ఇట్లా రకరకాల బెనిఫిట్స్ ఉన్నటువంటి ప్రోడక్ట్ అండి. సో దీని గురించి ఎంత మాట్లాడుకున్నా కానీ మనం ఇంకా ఆ, ఎంతో కొంత బ్యాలెన్స్ ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో అయితే ఇది పర్సనల్గా యూజ్ చేసి బెనిఫిట్ పొందిన వాళ్ళు చాలా మందిని మనం ఇప్పుడు గమనిస్తూ ఉన్నాం ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత. సో అందుకోసం ఇది ఎన్కే సెల్స్ని యాక్టివేట్ చేసి క్యాన్సర్ కణాలని డిస్ట్రాయ్ చేస్తుంది కాబట్టి క్యాన్సర్ పేషెంట్స్కి దీన్ని రిఫర్ చేయొచ్చు. అట్లనే డయాబెటిక్ తోటి సఫర్ అవుతూ ఉన్నారు. ఇండియా డయాబెటిక్ క్యాపిటల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అట్లా డయాబెటిక్ తోటి ఎవరైతే సఫర్ అవుతూ ఉన్నారో వాళ్ళకు వచ్చేటువంటి హెల్త్ కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి సేఫ్గా ఉండటం కోసం కూడా ఎంఓఎంని యూజ్ చేయొచ్చు. అట్లనే హై బీపీ ఉన్నవాళ్ళు యూజ్ చేయొచ్చు. ట్రీట్మెంట్ పరంగా లైక్ కీమో కానీ రేడియేషన్ కానీ తీసుకుంటున్న వాళ్ళల్లో వైట్ బ్లడ్ సెల్స్ అనేది ఆ కౌంట్ పడిపోతూ ఉంటుంది. సో ఆ వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ పెంచుకోవడం కోసం కూడా ఎంఓఎంని అటువంటి వాళ్ళకి యూజ్ చేయొచ్చు. ఆ, మలేరియా ఇటువంటి వైరల్ ఫీవర్స్ వచ్చిన వాళ్ళలో కూడా బ్లడ్ సెల్స్ కౌంట్ అనేది చాలా త్వరగా డ్రాప్ అయిపోతూ ఉంటుంది. సో అటువంటి వాళ్ళకు కూడా ఎంఓఎంని ఇచ్చి వాళ్ళల్లో ఆ బ్లడ్ సెల్స్ కౌంట్ అనేది ఇంప్రూవ్ చేయొచ్చు. అట్లనే ఇమ్యూనిటీని ఎవరైతే డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారో లైక్ ఇప్పుడు ట్రావెల్ చేసే వాళ్ళు కానీ లేదా ఏదన్నా సీజన్స్ చేంజ్ అయ్యేటప్పుడు కానీ అటువంటప్పుడు చాలామంది కూడా
ఊరికనే సిక్ అవుతూ ఉంటారు. సో ఎక్కడెక్కడో తింటూ ఉంటారు, ఎక్కడెక్కడో వాటర్ తాగుతూ ఉంటారు. వెదరు అంటే గాలి పీల్చుకోవడం, ఇప్పుడు ఉన్నటువంటి పొల్యూషన్, వీటన్నిటి కారణంగా ఊరికనే అన్హెల్దీ అయిపోతూ ఉంటారు. సో అటువంటి వాళ్ళు ఇమ్యూనిటీని పెంచుకొని యాక్టివ్గా హెల్దీగా ఉండటం కోసం ఈ ప్రోడక్ట్ని ముందు జాగ్రత్తగా యూస్ చేయొచ్చు. అట్లనే ఫెర్టిలిటీకి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా, అంటే పిల్లలు లేరు అని చెప్పేసి చాలామంది సఫర్ అవుతూ ఉంటారు కపుల్స్. అటువంటి ఫెర్టిలిటీకి సంబంధించి మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, జెంట్స్లో కూడా కౌంట్ తక్కువ ఉందని చెప్పేసి చెప్తా ఉంటారు. సో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కానీ, అటువంటి వాళ్ళందరూ కూడా ఎమోహిమ్ని యూస్ చేయొచ్చు. స్ట్రెస్ తోటి చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. లైక్ వర్క్ ప్రెషర్ కావచ్చు, ఫ్యామిలీ ప్రెషర్స్ కావచ్చు, ఫైనాన్షియల్ ప్రెషర్స్ కావచ్చు. వీటన్నిటినీ కూడా తట్టుకొని యాక్టివ్గా హెల్దీగా ఉండటానికి కూడా ఎమోహిమ్ని ముందు జాగ్రత్తగా యూజ్ చేయొచ్చు. స్కిన్ ప్రాబ్లమ్స్ ఇవాళ చూస్తే సోరియాసిస్, విటిలిగో, ఇట్లా చాలా రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ తోటి చాలా మంది కొన్ని సంవత్సరాలుగా సఫర్ అవుతా ఉన్నారు. సో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ప్రోడక్ట్ చాలా బాగా హెల్ప్ చేసి వాటి నుంచి బయటపడటానికి కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది, లేదా వాటిని కంట్రోల్లో ఉంచుకోవడానికి కూడా ఇది హెల్ప్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో అట్లనే ఎనీ సర్జరీ, మీకు ఏ రకమైనటువంటి ఆపరేషన్ జరిగినా కానీ, సో దాని నుంచి త్వరగా కోలుకోవటానికి, మీ స్టిచెస్ కానీ ఇటువంటివి త్వరగా హీల్ అవటానికి ఎమోయిమ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంది. సో ఇట్లా అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ అండి. దాదాపు 200 రకాల జబ్బుల్ని రాకుండా చూసుకోవచ్చు. అటువంటి ప్రాబ్లమ్స్ నుంచి కూడా త్వరగా రికవరీ అవ్వడం కోసం కూడా ఎమోహిమ్ని యూస్ చేయొచ్చు. అయితే దీని గురించి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ కూడా మనం గమనిస్తే పబ్మెడ్ అని చెప్పేసి ఉందండి. సో ఆ పబ్మెడ్లో ఆ ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు చూసుకోవచ్చు. సో ప్రెజెంట్ ఈ ప్రోడక్ట్ మనకి ఆఫర్లో కూడా అందుబాటులో ఉంది. సో 2 ప్యాకెట్స్ ఎమోయిమ్ కనుక మనం పర్చేజ్ చేస్తే ఒక న్యూట్రాసిటికల్ మిక్స్ అనేది మనకి ఫ్రీగా వస్తూ ఉంది. చాలామంది ఈ సోల్డ్ అవుట్ అనేది చూసి కంగారు పడుతూ ఉన్నారు. సోల్డ్ అవుట్ హెచ్ఓ అంటే హెడ్ ఆఫీస్లో పికప్ చేసుకోవటానికి స్టాక్ అక్కడ లేదు అని. అట్లనే సోల్డ్ అవుట్ జీజీఎన్ అంటే గురుగ్రామ్ వేర్ హౌస్లో స్టాక్ లేదు అని చెప్పేసి. సోల్డ్ అవుట్ కేఓఎల్ అంటే కోల్కతా వేర్ హౌస్లో ప్రొడక్ట్ స్టాక్ లేదు అని. సో ఇది అన్ని ప్రొడక్ట్స్ కూడా ఉంది. అంటే ప్రతిరోజు కూడా లిమిటెడ్ క్వాంటిటీ మాత్రమే అక్కడ వాళ్ళు అందుబాటులో ఉంచడం జరిగింది. బికాజ్ ఆఫ్ అంత ఎక్కువ స్టాక్ అనేది లేదు, డిమాండ్ బాగా పెరిగింది. ప్రతి ప్రోడక్ట్ కూడా విపరీతంగా డిమాండ్ ఉంది. అందువల్లనే చాలా ప్రోడక్ట్స్ మనం ప్రతిరోజు కూడా సోల్డ్ అవుట్ అనేది చూడాల్సినటువంటి అవసరం వస్తూ ఉంది. సో ఆ డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని మనం వర్క్ చేయగలిగితే మనం చాలా త్వరగా సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఎంఓఎం గురించి క్లియర్గా ఇంకా వేటికి ఉపయోగపడుతుంది అనేది చూసుకోవాలనుకుంటే ఈ విధంగా పబ్మెడ్ అని చెప్పేసి ఉంటుందండి. సో ఈ పబ్మెడ్ అనేటువంటి సైట్ గనక మనం ఓపెన్ చేస్తే, కేశవ్ గారు నా స్క్రీన్ కనిపిస్తుందా పబ్మెడ్ అనేది? కనబడుతుంది సార్. కనిపిస్తుంది సార్. యా, థ్యాంక్ యూ సార్. సో ఈ పబ్మెడ్ ఓపెన్ చేసినప్పుడు సెర్చ్ బార్ అనేది కనిపిస్తూ ఉంది. ఈ సెర్చ్ బార్లో ఎమోహిమ్ అనేది గనక టైప్ చేసి మీరు సెర్చ్ చేస్తే, సో కింద ఈ విధంగా పేజెస్ వస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మీరు గమనించవచ్చు 22 రిజల్ట్స్ ఉన్నాయి. సో ఈ 22 రకాల ప్రాబ్లమ్స్కి కూడా, సో ఏంటి ఆ ప్రాబ్లమ్స్ అనేది వన్ బై వన్ మీరు చూసుకోవచ్చు. అమ్నేషియా ఇన్ మురైన్ మోడల్ అనేది ఒకటి, అట్లనే సిగరెట్ స్మోక్ చేసే వాళ్ళల్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్, సో ట్యూమర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, సో ఇట్లా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 22 రకాల ప్రాబ్లమ్స్కి ఇది రెమెడీగా పనిచేస్తుందని చెప్పేసి ఇక్కడ క్లినికల్ టెస్ట్ చేసి ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఇవి. సో వరల్డ్ వైడ్గా యాక్సెప్ట్ చేసినటువంటి రిపోర్ట్స్. అయితే ఈ పైన కనిపించేటువంటి నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్, సో దీని మీద కనుక మీరు క్లిక్ చేస్తే నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ యొక్క సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ సెర్చ్ బార్లో కనుక మీరు ఎమోహిమ్ అనేది కనుక మీరు టైప్ చేసి సెర్చ్ చేశారు అని అంటే, సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో పబ్మెడ్లో 22 రకాల ఆర్టికల్స్ ఉన్నాయి. పబ్మెడ్ సెంటర్లో 76 ఆర్టికల్స్ ఉన్నాయి.
సో ఆ 22 ఈ 76లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో మీరు పబ్మెడ్ సెంట్రల్ మీద కనుక క్లిక్ చేస్తే ఆ 76 ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఓపెన్ అవుతాయి. సో ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. ఏ ప్రాబ్లంకి పని చేస్తుంది, ఏ విధంగా పని చేస్తుంది, ఎప్పుడు దీన్ని టెస్ట్ చేశారు. ఒక్కొక్క ఆర్టికల్ మీరు ఓపెన్ చేసి మీకు ఓపిక ఉంటే చదువుకోవచ్చు. అంటే 76 రకాల ప్రాబ్లమ్స్కి ఇది ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఇక్కడ క్లినికల్ టెస్ట్లతో సహా ఎవరు ఆ టెస్ట్ చేశారు, ఎవరు దీన్ని పబ్లిష్ చేశారు, ఎవ్రీథింగ్ కూడా ఇవ్వటం జరిగింది. సో దీని మీద ఇంకా రీసెర్చ్ అనేది జరుగుతూ ఉంది. సో నేను ఇనిషియల్గా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు పబ్మెడ్లో 18 ఆర్టికల్స్ ఉన్నాయి. అంటే ఇండియాకి ఎంఓఎం వచ్చిన తర్వాత పబ్మెడ్ సెంట్రల్లో 68 ఆర్టికల్స్ ఉన్నాయి. ఇవాళ చూస్తే పబ్మెడ్లో 22 ఆర్టికల్స్ ఉన్నాయి. పబ్మెడ్ సెంట్రల్లో 76 ఆర్టికల్స్ ఉన్నాయి. అంటే పెరిగినాయి. అంటే కొత్త రిజల్ట్స్ అనేది వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. వాటిని ఇక్కడ పోస్ట్ చేయటం జరిగింది. సో ఇది క్లియర్ ఇన్ఫర్మేషన్. అంటే ఎవరన్నా డాక్టర్స్ దీని గురించి అపోజ్ చేస్తే సో మీరు పబ్మెడ్ కానీ లేదనంటే ఈ విధంగా నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ కానీ మీరు వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు. ఇందులో దేనికి దేనికి పనిచేస్తుంది, ఏ విధంగా పనిచేస్తుంది అనేది క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వచ్చు. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ మై సైడ్ ఎంఓఎం గురించి. సో దీని గురించి ఎంత మాట్లాడుకున్నా మాట్లాడుకోవచ్చు అండి. సో ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాం, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాం. సో దీన్ని మీ టీం తోటి షేర్ చేసుకోండి. మళ్ళీ ఇన్ఫర్మేషన్ కావాలంటే చూడండి. సో మీరు ఇక్కడ ఎంత విన్నా కానీ పర్సనల్గా మీరు ప్రోడక్ట్ని టేస్ట్ చేయకుండా, ఎక్స్పీరియన్స్ చేయకుండా, మీలో ఆ రిజల్ట్స్ని మీరు అబ్జర్వ్ చేయకుండా ఇంకొకరితోటి చెప్పటం అనేది కష్టం అవుతుంది. సో దయచేసి ఈ ప్రోడక్ట్ని ప్రతి ఒక్కరూ కూడా ఫస్ట్ టేస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు ఒక ప్యాకెట్ కావాలి అంటే ఎడ్యుకేషన్ సెంటర్కి వస్తే నా దగ్గర విడిగా అవైలబిలిటీ ఉన్నాయి, నేను వాడుకునేవి. ఒక ప్యాకెట్ మీకు ఇస్తాను, టేస్ట్ చేయండి. సో మీరు బాక్స్ కొనుక్కొని వాడగలిగితే యూజ్ చేయండి, ఎక్స్పీరియన్స్ చేయండి. మీలో వచ్చినటువంటి ఆ డిఫరెన్సెస్ని అబ్జర్వ్ చేయండి, వాటిని మీరు షేర్ చేసుకోండి. సో నా దగ్గర లాట్ ఆఫ్ టెస్టిమోనీస్ ఉన్నాయి. సో నా టెస్టిమోనీస్ ఏవైతే ఉన్నాయో నేను ఎవరితోటన్నా మాట్లాడినప్పుడు నేను వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని ఈ ప్రొడక్ట్ సజెస్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. అంతేకాని నా టెస్టిమోనీస్ మీకు కొంతవరకే ఉపయోగపడతాయి. నేను కూడా పర్సనల్గా ఈ ప్రోడక్ట్ లాంచ్ అయినప్పుడు పర్చేజ్ చేసుకొని యూజ్ చేసి నాకున్నటువంటి బ్యాక్ పెయిన్ నుంచి నేను కంప్లీట్గా రిలాక్స్ అవ్వడం జరిగింది. అట్లనే ఇమ్యూనిటీ పవర్ని ఇంప్రూవ్ చేసుకొని ఇవాళ డే బై డే ట్రావెలింగ్ చేస్తున్న రకరకాల ప్లేసెస్, రకరకాల స్టేట్స్, కంట్రీస్ తిరుగుతున్నా కానీ ఏ రోజు కూడా సిక్ అవ్వకుండా హెల్దీగా, యాక్టివ్గా పనిచేసుకోగలుగుతున్నాను అని అంటే దానికి కారణం ఎంఓఎంని కంటిన్యూగా యూజ్ చేయటం. సో నేను వారానికి కనీసం 4 నుంచి 5 ప్యాకెట్లు, రోజుకు ఒక ప్యాకెట్ అన్నా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది కంటిన్యూగా. ఇనిషియల్గా 2 ప్యాకెట్స్ 4 మంత్స్ కంటిన్యూగా తీసుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు అవసరాన్ని బట్టి రెగ్యులర్గా దీన్ని తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. సో ఇది మనం హెల్దీగా ఉండటానికి, యాక్టివ్గా మన పనులు చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో నా పర్సనల్ రిక్వెస్ట్, ఇంతవరకు టేస్ట్ చేయకపోతే టేస్ట్ చేయండి, యూస్ చేయకపోతే యూస్ చేయండి. దాంట్లో వచ్చేటువంటి డిఫరెన్సెస్ అబ్జర్వ్ చేయండి, వాటిని షేర్ చేసుకోండి. సో ఎవరైతే కంటిన్యూగా యూస్ చేస్తారో వాళ్ళలో స్కిన్లో డిఫరెన్స్ కనిపిస్తుంది, యాక్టివ్నెస్లో డిఫరెన్స్ కనిపిస్తుంది. సూపర్ అండి, సూపర్ ప్రోడక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈవెన్ మా బాబుకు 8 ఇయర్స్, వాడికి కూడా నేను ఆల్టర్నేటివ్గా సీజనల్గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ముందు జాగ్రత్తగా కూడా యూస్ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకు అని అంటే పిల్లలకు అవసరమా అంటే ఇవాళ పిల్లలు ఫ్రూట్స్ తినట్లేదు, అన్ని రకాల వెజిటబుల్స్ తినట్లేదు, ఎక్కువ ఐస్ క్రీమ్స్, ఫాస్ట్ ఫుడ్స్, పిజ్జాలు, బర్గర్ లాంటివి ఎక్కువ ఇష్టపడతా ఉన్నారు. సో వాళ్ళల్లో కూడా న్యూట్రిషన్ డెఫిషియన్సీ అనేది చిన్నప్పటి నుంచి ఏర్పడతా ఉంది. సో దాన్ని ఫుల్ఫిల్ చేయడం కోసం ఖచ్చితంగా సప్లిమెంట్స్ నీడ్ కూడా ఉంది. సో ఆ కారణంగా అవగాహనతోటే దీన్ని యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో మీరు కూడా యూజ్ చేయండి, యాక్టివ్గా, హెల్దీగా ఎక్కువ రోజులు ఉండటానికి ప్రయత్నం చేయండి. సో మీకు తెలిసిన వాళ్ళల్లో ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళతోటి ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోండి. ఇది యూట్యూబ్లో రికార్డ్ అయ్యిందండి.
నా యూట్యూబ్ ఛానల్ పేరు వాసు పమిడి అని ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోస్ ఎన్నో కూడా ఉన్నాయి అందులో. వీటిని ఉపయోగించుకొని మీరున్నటువంటి ఏరియాలో మీరు చాలా యాక్టివ్గా బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. సో దీనికి రిలేటెడ్గా ఎవరైనా మాట్లాడేది ఉంటే మీరు మాట్లాడొచ్చండి. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు హెమోహిమ్ అయితే నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత నుంచి డైలీ వాడుతున్నాను సార్. దాని రిజల్ట్ చాలా అద్భుతంగా ఏంటంటే, నాకు ఆపరేషన్ జరిగింది, మేజర్ ఆపరేషన్ లెగ్కి యాక్సిడెంట్ లో. అది ఒక 15 days లోనే ఆ, ఆ గాయం అనేది కంప్లీట్ గా మారిపోయింది. అది డాక్టర్స్ చూసి ఏంది ఇంత ఫాస్ట్ అయిందండి అనేసి అంటే, నేను సప్లిమెంట్స్ వాడుతున్నాను అండి అనేసి అని చెప్పడం జరిగింది. అది ఈసారి ఎక్స్రే తీసినప్పుడు తెలిసే దాన్ని బట్టి వాళ్ళు ఇంకా ఆశ్చర్యపోతారని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను రెగ్యులర్ గా వాడుతున్నాను సార్. ఇది హెమోహిమో, ఒమేగా 3, పిర్లేనో, ఇంకా కాల్షియం టాబ్లెట్స్, విటమిన్ C 2000 కూడా వాడుతున్నాను సార్. ఆల్మోస్ట్ మనమే ఎక్కువ వాడుతున్నాను. వాళ్ళు ఇచ్చిన టాబ్లెట్స్ ఓన్లీ 2 వాడుతున్నాను సార్. ఇది సార్ రిజల్ట్ మాత్రం అద్భుతము. ఇంకా ఇది నా పర్సనల్ టెస్ట్ మనీ అనుకోండి. ఆ, ఇది వాడటం వల్ల ఏంటంటే నేను యాక్టివ్ గా ఉన్నాను. నాకు అసలు ఈ గాయం పెయిన్ అనేది ఏం లేదు. కానీ ఇప్పుడు ఏంటంటే జాయింట్ అవ్వాలి ఆ బోను. అది దాని ప్రక్రియలో డెవలప్మెంట్ బాగా ఇంప్రూవ్ అయిందని అన్నారు మొన్న అయితే. ఈసారి ఇంకా ఎక్స్రే తీసినప్పుడు వాళ్ళు కంప్లీట్ గా చెప్పగలుగుతారు సార్ డాక్టర్స్. అది సార్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను మాట్లాడొచ్చా సార్? ఎస్ మేడం, గుడ్ మార్నింగ్. సార్, హిమో నేను కూడా రెగ్యులర్ గా తీసుకుంటున్నాను. హిమో నాకు నిజంగా పెద్దగా ఏ ప్రాబ్లమ్స్ లేకపోయినా కూడా ఇది మంచిది కదా. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని అంటారు. ఏదన్నా రోగం వచ్చేంత వరకు కాసుకోవాల్సిన అవసరం లేదు. మీరు చెప్పినట్టు నిజంగా ఇండియన్ ఫుడ్ మాల్ న్యూట్రిషనే కాబట్టి ప్రివెంటివ్ బేస్ గా నేను వాడుతున్నాను అనమాట. హిమోహిమ్ వాడుతున్నాను, పొమగ్రానైట్ జెల్ వాడుతున్నాను, స్పిరులినా, తర్వాత మిల్క్ తిజిల్, తర్వాత ఇంకో ఒమేగా 3, ఇవన్నీ నేను రెగ్యులర్ గా వాడుతున్నాను సార్. దీనివల్ల రీసెంట్ గా నాకు అంటే ఎందుకైనా మంచిది 60 క్రాస్ అయినాను కాబట్టి ఆ ఇది క్యాన్సర్ గురించి ఒకసారి టెస్ట్ చేసుకుందాము. ఎందుకంటే అది కనిపించదు, సడన్ గా స్టేజ్ 4 గా బయటపడుతుంది అని. సరే ఒకసారి టెస్ట్ చేసుకుంటే బాగుంటది కదా అని చెప్పి నేను బ్లడ్ లో ఏదో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా బయటపడేటువంటి ఒక టెస్ట్ ఏదో ఉందట అనేసి చేయించుకుందామని పోయినాను. టెస్ట్ చేసుకుంటే అప్పుడు వాళ్ళు అన్నారనమాట, మీకు చాలా ఇమ్యూనిటీ ఉంది. ఏం చేస్తున్నారు మీరు, ఏం తింటున్నారు అంత ఇమ్యూనిటీ ఇంత హెల్దీగా మీరు ఉండడానికి అని అడిగారు. అడిగితే నేను చెప్పాను, మన సప్లిమెంట్స్ గురించి పరిచయం చేశాను. ఇవి వాడుతున్నాను కాబట్టి నిజంగా నాకు ఏ ప్రాబ్లం లేదు. అయినా ఎందుకైనా మంచిది ఒకసారి చూపించుకుందామని వచ్చాను అంటే, మరి రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా చూస్తే ఏమీ లేదనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. ఆ తర్వాత ఇంకా ఇమ్యూనిటీ చాలా ఎక్కువగా ఉందని కూడా చెప్పారు. ఇది సార్ నిజంగా హిమో మీరు చెప్పినట్టు ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అది సర్వరోగ నివారిణి, లేకపోతే మరి గాడ్ గివెన్ ఏమంటారు అమృతం అని కూడా మనము చెప్పచ్చు అనమాట. దిస్ ఈజ్ ఫ్రమ్ మై సైడ్ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మేడం. గ్రేట్ థింగ్. సో థ్యాంక్ యూ కేశవ్ కుమార్ గారు అండ్ ఎలిజబెత్ మేడం గారు. గ్రేట్ సార్. సో మంచి టెస్ట్ మోనీస్ షేర్ చేసుకున్నారు. సో ఎనీవన్ ఇంకెవరన్నా మాట్లాడుతుంటే మాట్లాడవచ్చు అండి. సో రియల్గా మన ఎంఓఎంని ఇప్పుడు కలియుగ సంజీవుని అని చెప్పేసి మన వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. సో మేడం గారు చెప్పినట్లుగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ అనుకున్నప్పుడు నిజంగా సర్వరోగ నివారిణి అని చెప్పి కూడా మనం దీన్ని సజెస్ట్ చేయొచ్చు. అయితే ఖచ్చితంగా మనీతో కూడుకున్నటువంటి ప్రాబ్లం అందరికీ కూడా ఉంటుంది. ఆ కారణంగానే చాలా
తక్కువ మంది మాత్రమే దీన్ని యూజ్ చేయడానికి ముందుకు చేయటం రావటం జరుగుతూ ఉంది. సో అల్టిమేట్గా మనీనే ఇక్కడ మెయిన్ థింగ్ ఉంటుంది. అయితే ఈ బిజినెస్లో ఎవరైతే ఐడి తీసుకుంటున్నారో వాళ్ళు ఈ ప్రోడక్ట్ని డిస్కౌంట్లో పర్చేజ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా అయితే ఒక బాక్స్ కాస్ట్ వచ్చేసి 15,000 రూపాయలు ఎంఆర్పి ఉంటుంది. సో ఐడి కనుక తీసుకుంటే ఐడి అనేది ఫ్రీ ఉంటుంది. ఎవరైతే మీకు ఈ ప్రోడక్ట్ని పర్చేజ్ చేయమని చెప్తా ఉన్నారో సో వాళ్ళ ద్వారా మీరు ఐడి తీసుకోవచ్చు. ఐడి తీసుకుంటే ఒక బాక్సు 12,449 రూపాయలకి డిస్కౌంట్లో రావడం జరుగుతూ ఉంది. అంటే 2,551 రూపాయి మీరు ఆన్ ది స్పాట్ డిస్కౌంట్ తీసుకోవచ్చు. అదే 2 బాక్సులు పర్చేజ్ చేస్తే ఇంకా తక్కువ ప్రైస్లో వస్తూ ఉన్నాయి. 23,600కే వస్తూ ఉంది. ప్రజెంటు అంటే ఈ మే మంత్లో ఈ సమ్మర్ ఆఫర్ కింద 2 బాక్సెస్ ఎవరైతే పర్చేజ్ చేస్తున్నారో వాళ్ళకి న్యూట్రాసెటికల్ మిక్స్ అనేది ఫ్రీగా రావడం జరుగుతూ ఉంది. అయితే ఆ, ఇక్కడ కనిపించేటువంటి సింగిల్ బాక్స్ని నేను 2 క్వాంటిటీ పర్చేజ్ చేస్తానో నాకు న్యూట్రాసిటికల్ మిక్స్ వస్తుందా అంటే రాదు. ఖచ్చితంగా ఇక్కడ ఆఫర్ ఏదైతే చూపిస్తా ఉందో ఎట్ ఏ టైం 2 ప్యాక్ 23,600 రూపీస్ది సెలెక్ట్ చేసుకొని 1,70,000 పీవీ ఏదైతే చూపిస్తుందో దీన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే న్యూట్రాసిటికల్ మిక్స్ ఫ్రీ వస్తుంది. అంతేకాని మీరు ఆ, నేను సింగిల్ ప్యాక్ 2 కొనుక్కుంటాను నాకు 1,80,000 పీవీ కావాలి న్యూట్రాసిటికల్ మిక్స్ ఫ్రీ వస్తుంది అంటే అది సెలెక్ట్ చేసుకుంటే రాదు. సో ఇది గమనించండి, కొంతమంది మెంబర్స్ చేసేటువంటి పొరపాటు. సో 2 ప్యాక్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అట్లానే ఇంకా ఎక్కువ డిస్కౌంట్ రావాలి అనుకుంటే 4 ప్యాక్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. 4 ప్యాక్ కాస్ట్ వచ్చేసి 44,840 ఉంటుంది. సో 3,25,000 పీవీ వస్తూ ఉంది. ఎందుకు 4 ప్యాక్ అని అంటే ఆ, మనం ఇందాకల ట్రైనింగ్లో కూడా చెప్పుకున్నాం 4 మంత్స్ దీన్ని కంటిన్యూగా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి. సో ఆ విధంగా ఎవరైతే 4 మంత్స్ యూజ్ చేయడానికి విల్లింగ్గా ఉన్నారో మీకు ప్రాబ్లం లేదు అనుకుంటే 4 ప్యాక్ ఒకేసారి కనుక పర్చేజ్ చేస్తే మంచి డిస్కౌంట్లో ఈ ప్రోడక్ట్ అనేది మోర్ దెన్ 30% డిస్కౌంట్లో ఈ ప్రోడక్ట్ అనేది మీరు సొంతం చేసుకోవచ్చు. సో ఇట్లా ఎంఓఎం పర్చేజ్ చేయడానికి 3 ఆప్షన్స్ ఉన్నాయండి: సింగిల్ బాక్స్, 2 బాక్సెస్, 4 బాక్సెస్. సో అట్లా వాటి మల్టిప్లికేషన్లో మీకు ఎన్ని కావాలంటే అన్ని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అయితే ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి టాపిక్ సక్సెస్ లవ్స్ స్పీడ్. సక్సెస్ స్పీడ్ అంటే మన యొక్క వర్కింగ్ స్పీడ్ని సక్సెస్ లవ్ చేస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఆ స్పీడ్కి మీకు బాగా అంటే మీరు త్వరగా సక్సెస్ అవ్వాలి అనుకుంటే పర్టికులర్గా అటామీలో మీరు త్వరగా సక్సెస్ అవ్వాలనుకుంటే మీరు ఎమోయిన్ ప్రోడక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేసి దాన్ని పర్సనల్గా యూజ్ చేసి బెనిఫిట్స్ని అబ్జర్వ్ చేసి దీంతో కనుక మార్కెటింగ్లో కనుక మీరు వెళ్ళగలిగితే ఇంకా త్వరగా సక్సెస్ అవ్వడానికి ఈ ఎమోహిమ్ ప్రోడక్ట్ అనేది మనకి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. వన్స్ మీరు బిగినింగ్ స్టేజ్లో సమ్వన్ ఎవరినన్నా ఇంట్రెస్టెడ్గా ఈ ప్రోడక్ట్ కనుక కన్విన్స్ చేసి చేయించగలిగారు అని అంటే వాళ్ళల్లో ఆ వచ్చినటువంటి డిఫరెన్స్ చూపించేసి చాలా ఎక్కువ మందిని మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు. చాలా ఎక్కువ మందికి ఈ ప్రోడక్ట్ని మీరు రిఫర్ చేయగలుగుతారు. సో అటువంటి బెనిఫిట్స్ ఇస్తున్నటువంటి ప్రోడక్ట్ మన ఎమోహె. సో ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోండి. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్.